గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులున్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘానీ నగర్ గోడాస్కర్ క్యాంపు ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టుని ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులున్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదానికి గురైంది. మేఘానీ నగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టుని ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లను ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సుమిత్ కు ఎల్టీసీగా 8,200 గంటలు, కో పైలట్ కు 1,100 గంటలు అనుభవం ఉన్నట్లు వెల్లడించింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అత్యవసర కాల్ వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత కూలిపోయినట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని ధృవీకరించింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్లైన్ నంబర్ 1800569144 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ సామాజిక మాధ్యమం ఎయిర్ ఇండియా వెబ్సైట్లో కూడా ప్రమాద వివరాలు, అప్డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ సస్పెండ్ చేశారు.